టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి కింద. ఈరోజు వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అందులో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్లౌజ్ ఎలా అంటే స్టిచ్చింగ్ చేసే విధానంలో మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. మీకు కమెంట్ రూపంలో అయినా చెప్తాను, లేదు మీరు అడిగింది అది పాసిబుల్ అనుకుంటే నేను వీడియోలో అయినా చెప్తాను. ఓకేనా? ఈరోజు వచ్చేసి అదే ముందుగా అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే ఏమీ లేదు, పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని నొక్కేసేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈరోజు వీడియో అయితే చూసేద్దాము. చూసిన తర్వాత నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, తెలియని వాళ్ళకి ఎవరికైనా. ఓకేనా? పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే సాదా బ్లౌజు. నేను చూపించింది కూడా సాదా బ్లౌజ్ కటింగే అనమాట. 2x2 జాకెట్లో అంటారు కదా, అదనమాట. బిగైనర్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ బిగైనర్స్ ఇటువంటి క్లాత్ని కుట్టుకొని నేర్చుకుంటే బాగా తొందరగా వస్తుంది. సో ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. వీపుకి మనము కింద వీపు పట్టి వేసుకుంటున్నాం చూడండి. ఇలా వీపు పట్టి ఫస్ట్ ఒక సైడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కుట్టు వేసుకోవాలి పైన. అప్పుడే మనకి స్టిఫ్గా కూర్చుంటుంది. ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్స్ని మనం కొలత తీసుకుంటున్నాము. ఎక్కడైతే టాకాలు వేసుకోవాలో అక్కడ కొలత తీసుకొని టాకా వేసుకుంటున్నాం అనమాట. ఇలా రెండిటికి టాకాలు వేసుకోవాలి. అంటే బ్లౌజ్కి ఫ్రంట్ షేప్ అంటాం కదా, అది షేప్ పట్టి తీయాలన్నమాట. 3 టక్స్లు వస్తాయి. ఆ టక్స్లని మనం నీట్గా స్టెప్ బై స్టెప్ వేసేసుకోవాలి ఇలాగా. చూసారు కదా, అంతో ఇంతో మిషన్ మీద పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైతే తొందరగా అర్థమైపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇవి వచ్చేసి కింద షేప్ బెల్ట్లు అని అంటారు. రెండింటిని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఫాలో అవ్వండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడైతే మనం ఆ షేప్ బెల్టులని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాము. ఇలా మనకి కుట్టు అనేది బయట సైడ్ కనపడకుండా లోపల సైడ్ కనిపించేలాగా ఇప్పుడు కుట్టుకుంటున్నాం అనమాట. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేలాగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది కుట్టు ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న మీద ఎల్లో కలర్లో ఉన్న కుట్టు అది బయటికి లోపల అలాగే ఉంటుందన్నమాట. సో లోపల కానీ బయట కానీ ఒకేలాగా ఉండేలాగా మనం ఇప్పుడు కుట్టుకుంటున్నాము. అది ఎవరికైనా తెలియకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను క్లియర్గా ఇంకొక బ్లౌజ్కి నీట్గా ఇది ఎలా కుట్టు వేసుకోవాలనే చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనము లోపల కానీ బయట కానీ ఆ షేప్ బెల్ట్కి కుట్టు అనేది కనపడకుండా ఇలాగైతే మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఆ మడత పెట్టుకున్న దాన్ని లోపల నుంచి మొత్తం బయటికి లాగేయాలన్నమాట. అప్పుడు మనకి కుట్టు అనేది కనపడదు బయటికి. మామూలుగా కొంచెం తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. మాకు అస్సలు అర్థం కాలేదక్క, డీప్గా ఎంత చూసినా మాకు తెలియట్లేదు, ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళు నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీకు కంపల్సరీగా చూపిస్తాను అది ఎలా అనేది. చాలా క్లియర్గా ఇదొక్కటే చూపిస్తాను మీకు. ఓకేనా? ఇలాగైతే మొత్తం బయటికి తీసేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, మీకు చూపిస్తాను. కుట్టు అంటే ఏంటి, లోపలికి బయటికి ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ పైన చూసారా కుట్టు, చూస్తున్నారు కదా, అలాగే సేమ్ లోపల కూడా వస్తుందన్నమాట. కొంతమందికి ఏం చేస్తారంటే బయటికి ఉంటుంది కుట్టు అనేది. సో అలా కాకుండా ఇలాగనమాట. ఇది వచ్చేసి మనము ఉక్సుల పట్టీలా అంటాం కదా, కాజా పట్టీ, ఉక్సుల పట్టీ. ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సుల పట్టీ కుట్టుకుంటున్నాము. ఇది కాజా పట్టీ కావాలి అంటే మనము కాజాలు వేసుకోకుండా క్లాత్లోనే మనము కాజా టైప్ కుట్టుకోవచ్చు. ఆ పద్ధతి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది వచ్చేసి ఉక్సుల పట్టీ ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ తిప్పేసుకొని కుట్టుకోవాలన్నమాట, ఉక్కులు పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మీకు కాజా పట్టీ చూపిస్తాను.
బాగా గమనించండి. 1కి 2 సార్లు చూసారు అంటే మిషన్ మిషన్ అంటే అలవాటు ఉన్నవాళ్ళు, ప్లస్ ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు నేర్చుకొని వచ్చి ప్లస్ కుట్టేటప్పుడు ఇలా కొంచెం గమనించారు అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. చూడండి, మనము కాజా పట్టి ఇలా కుట్టేసుకున్న తర్వాత వీటిని మొత్తం ఇప్పుడు షేప్ పట్టీలు అవన్నీ జాయింట్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని రెండింటిని జాయింట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క కుట్టు 2 టైమ్స్ వేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి వేసుకుంటే కుట్టు అనేది ఉండదు. ప్రతి ఒక్క కుట్టు 2 సార్లు వేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మెడపట్టి కుట్టుకుంటున్నాం అన్నమాట. ఇలా క్రాస్గా పెట్టుకొని మెడకి పట్టి అనేది రెడీ చేసుకోవాలి. హెమ్మింగ్కి మెడ పట్టి వేసుకుంటాం కదా, అదనమాట. ఇలా క్రాస్గా పెట్టేసుకొని అన్నీ కుట్టేసుకోవాలి స్టెప్ బై స్టెప్. మన మెడ పట్టిని బట్టి ఎంత క్లాత్ అవసరమో అంత కుట్టేసుకొని ఒకవైపు ఇలా మడత పెట్టుకొని కుట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనకి పీసులుగా లేకుండా ఉంటుంది. ఒకవైపు అయితే కంపల్సరీగా ఇలా కుట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, అయిపోయిన తర్వాత ఇప్పుడు మెడపట్టికి జాయింట్ చేస్తున్నాము. కుట్టిన వైపు కాకుండా మామూలుగా కుట్టకుండా వదిలిపెట్టిన వైపు ఉంటుంది కదా, ఆ వైపుగా మనము జాయింట్ చేసుకుంటూ రావాలి మొత్తం. ఇదైతే పైపింగ్కి జాయింట్ చేస్తున్నాము. మీకు పైపింగ్ అవసరం లేదు హెమ్మింగ్కి అంటే కూడా చెప్పండి. హెమ్మింగ్ చేసుకోవడానికి ఎలా మెడపట్టి కుట్టుకోవాలో ఒకవేళ తెలియకపోతే అడగండి కామెంట్ సెక్షన్లో, నేను కుట్టి చూపిస్తాను. ఇదైతే పైపింగ్కి అయితే ఇలా చేసుకోవాలి మనం. ఇప్పుడు చాలామంది పైపింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హెమ్మింగ్ అనేది కుట్టు ఊడిపోతే కొంతమందికి వేసుకోవడానికి రాదు కదా, సో అందుకని పైపింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మనం క్లాత్తో అయినా పైపింగ్ చేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్తో అయినా పైపింగ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. థ్రెడ్ని మనం లోపల వైపుగా పెట్టి దాన్ని ఆ క్లాత్ని అనేది థ్రెడ్ మీదుగా కిందికి తీసుకొచ్చి ఇలా కుట్టాలి. చాలా అంటే చాలా నీట్గా వస్తుందన్నమాట థ్రెడ్ పైపింగ్. కొంతమందికి డబల్ పాదం మీద వస్తుంది, కొంతమందికి సింగిల్ పాదం మీద నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఆ థ్రెడ్ లెవెల్లోనే మనకు పైపింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నీట్గా వచ్చింది కదా. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ మీకు పైపింగ్ ఒకసారి చేసి చూపిస్తాను. అలా మీరు అడిగింది ఏదైనా నేను ఒక్కొక్క వీడియో రూపంలో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కాజాలు మనం కుట్టుకునేది కాకుండా బ్లౌజ్కే ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి, గమనించండి. ఇంకా మనకు కుట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట కాజాలు. ఇది అన్నమాట, ఇలాగా చాలా అంటే చాలా ఈజీ. ఒక్కసారి మనసు పెట్టి చూసి కుట్టాము అంటే, ఒక్కసారి కుట్టాము అంటే మనకు ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఇది కాజా పట్టి. ఇలా కాజా పట్టి మొత్తం కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇంకా ఫైనల్గా వచ్చేసి మొత్తం అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ని ఫస్ట్గా అయితే కొంచెం మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఆ తర్వాత హెమ్మింగ్కి తగ్గట్టుగా మనము హ్యాండ్ కొలత తీసుకొని, మనం ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని కొలత తీసుకొని మనం హెమ్మింగ్కి మడత పెట్టుకొని ఇలాగ కుట్టుకోవాలి. ఇలా 2 కుట్టుకోవడం అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు కరెక్ట్గా మనకి హ్యాండ్ ఏ లెవెల్లో కావాలి, ఎంత పొడవు కావాలి అనేది మార్క్స్ వేసుకుంటున్నాము. ఇలాగ మార్క్స్ వేసుకొని రిమైనింగ్ మనం కట్ చేసేసుకోవాలి. చంక పార్ట్ మొత్తం చూసుకొని కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్కి సైడ్గా షేప్ అనేది తీయాలి. ఎందుకంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది కూర్చుంటుందన్నమాట. మొత్తం ఇలా బ్లౌజ్కి ఫైనల్గా హ్యాండ్స్ని అటాచ్ చేసేస్తున్నాం చూడండి. మళ్ళీ చెప్తున్నాను మీకు తెలియని వాళ్ళకి, ఒక బ్లౌజ్ కుడుతున్నాము అంటే మనం వేసే ప్రతి కుట్టు 2 టైమ్స్ వేసుకోవాలి. అలాంటప్పుడే బ్లౌజ్ కుట్టు పోకుండా, కుట్టు చెరగకుండా ఉంటుంది. ఒక కుట్టు వేసుకున్నామంటే కుట్టు అనేది తొందరగా పోతుందన్నమాట. 2 కుట్లు వేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. ప్రతి ఒక్క కుట్టు 2 టైమ్స్ వేసుకోవాలి. ఇదైతే కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి.
మొత్తం హ్యాండ్ అంతా కుట్టేసుకున్న తర్వాత అటాచ్ చేసేసాం చూడండి. హ్యాండ్స్ నుంచి మొత్తం బ్లౌజ్ని అటాచ్ చేసేసుకుంటున్నాము రెండు వైపులా. ఫైనల్ అన్నమాట ఇది. మొత్తం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఏమైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే గిన మనం కట్ చేసుకోవాలి. లేదు అంటే ఒక 4-5 కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.